ఏడ్చేటప్పుడు రైట్ ప్లేస్లో ఏడవాలి. రెండోది 6-8 ఎట్లా ఏడవాలండి? సగం ఏడవద్దండి దేవుని మందిరంలో. 62:8 గట్టి చదువుదాం. ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి. దేవుడు ఇప్పుడు కుమ్మరించడం అంటే అట్లా చిలుకరింప. ఇప్పుడు గ్లాస్ ఉందండి, అర్థం కావడం కొరకు ఏం పడగలేను కానీ ఇప్పుడు గ్లాస్ ఉంది. కుమ్మరింపు అంటే ఏందండి? ఇట్లున్నది కాస్త ఇప్పుడు ఇట్లున్నది కాస్త మొత్తం ఎంటీ చేసేయండి. ఎట్లా? ఇంకా మళ్ళీ ఇంకొక చుక్క కూడా రావద్దు పక్కన. ఎక్కడ? ఆయన రెక్కలు కాకుండా వేరే ప్లేస్లో ఒక చుక్క కూడా ఏడవద్దు. అందుకొరకే హన్నా వచ్చి యేసు ప్రభు దేవుని సన్నిధిలో షిలోహులో కుమ్మరించేసిందండి. నాట నుండి దుఃఖముఖిగా మానేసింది, ఉండలేదు. ఏడుస్తట్లు ఏడవాలి. పెండింగ్ ఎపిసోడ్లు ఇవ్వకండి. ఎప్పుడు? ఎపిసోడ్ నెంబర్ 1 ఈరోజు ఆదివారం ఒకసారి కొద్దిగా ఏడుచుకుంటా. ఎపిసోడ్ నెంబర్ 2 మళ్ళీ గ్యాప్ తీసుకొని భర్త దగ్గర కొద్దిగా, పిల్లల దగ్గర కొద్దిగా, అత్త దగ్గర కొద్దిగా, మామ దగ్గర కొద్దిగా. ఈ ఇన్ని ఎపిసోడ్లు వద్దు, ఎవరు కేర్ చేయరు. నెంబర్ 1 ఆయన రెక్కల చాటుని ఏడవాలి. రెండోది కుమ్మరించేసి ఏడవాలి. ఎట్లా పోసేయాలండి? హృదయ భారం అంతా పోసేయాలి. లెట్ మీ టెల్ యూ, కరెక్ట్ ప్లేస్లో నువ్వు ఏడుస్తే ఏమవుతుందో తెలుసా? 46వ కీర్తన 1వ వచనం. Psalm 46:1 నలిగిన నీ జీవితంలో ప్రభు యొక్క సరైన రెక్కల చాటుకొచ్చి నీ హృదయ భారం అంతా కుమ్మరించే. లెట్ మీ టెల్ యూ హౌ గాడ్ ఆన్సర్స్ ఇట్. 46వ కీర్తన 1వ వచనం 46:1 త్వర చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపద కాలంలో ఆయన నమ్ముకొనదగిన దేవుడు. కరెక్ట్ టైంలో నమ్ముకొనదగిన సహాయుడు. అదే నూతన నిబంధనకు వస్తే హెబ్రీ 4వ అధ్యాయం 16వ వచనం. బుక్ ఆఫ్ హీబ్రూ చాప్టర్ 4:16 4:16 త్వరగా చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీ 4:16 అందరం కలిసి చదువుకుందాం. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు. ఇప్పుడు ధైర్యంతో వెళ్ళాల్సింది కృపాసనం. కరుణాపీఠం ఉంది, కరుణాపీఠం దగ్గర దేవుని రెక్కలు ఉన్నాయి. ఆ కెరూబుల నీడలో కరుణాపీఠం దగ్గర నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళు, ధైర్యంతో కృపాసనం దగ్గరికి వెళ్ళు. అక్కడ ఏం చేయాలి? సమయోచిత సహాయం పొంది. గో టు ద రైట్ ప్లేస్, క్రై దేర్. ఎవరు అక్కడ ఆపరు తెలుసా? అక్కడ నువ్వు ఏడుస్తుంటే తాగిన దానిలో ఏడుస్తున్నావు ఎవరు అన్నారు అక్కడ? ఎందుకంటే నలిగిన హృదయాన్ని, నలిగిన బాధను, బరువెక్కిన గుండెను, కన్నీటి యాత్రను అర్థం చేసుకునే దేవుడు, ఒక్కొక్క చుక్కను తీసుకెళ్ళి దాచిపెట్టుకునే దేవుడు ఆ ప్రాంతంలో నీ కన్నీటిని వింటాడు. క్రై ఇన్ ద రైట్ ప్లేస్. సంపూర్తిగా ఏం చేయాలి? కుమ్మరించి ఏడువు. లెట్ మీ టెల్ యూ, దేవుని దగ్గర మొత్తం ఓపెన్ చేసుకుని ఏడ్ చేసిన వాళ్ళకి వేరే ఏడవలసిన అవసరం రాదండి. లెట్ మీ టెల్ యూ, కమ్ టు ద రైట్ ప్లేస్ అండ్ క్రై. దేవుని దగ్గర ఏడ్చు, పర్లేదు. యూ కెన్ క్రై లైక్ నీ భారం అంతా దింపేసుకో. అక్కడ దేవుడు సమయోచిత సహాయం నిన్ను బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. సమయోచిత సహాయం ఇచ్చి ఆ వ్యక్తి కన్నీటి ప్రార్థనలో మొరపెట్టుకున్నాడు కనుక దేవుడు అతను ఏం చేశాడు? తప్పించాడు. ఏం చేశాడు? విడిపించాడు. ఇదే కదా దేవుడు కోరేది.